రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఇప్పటికే ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేశామని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సాయంత్రం మరింత భారీ స్థాయిలో వర్షం హైదరాబాద్ అలాగే పరిసర ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ నిపుణులతో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇది ఓన్లీ ట్రఫ్ యొక్క ప్రభావం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రేపు చూసుకుంటే 10 జిల్లాలకు పైగా కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం సాయంత్రం పూట నమోదయ్యే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ఏరియాలో. అలాగే వికారాబాద్కి సంబంధించి కావచ్చు, మేడ్చల్, సంగారెడ్డి ఈ జిల్లాలన్నింటి కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు రేపు ఈ వర్షపాతం అవకాశం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, మనతో మాట్లాడిన వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేము చెప్పండి, ఈ రోజు రేపు అని చెప్తున్నారు. ఇప్పటికే ఒంటిపూట బళ్ళు గవర్నమెంట్ కూడా స్కూల్స్ మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చింది. సో మనం గతంలో కూడా చూస్తాం 4-5 రోజుల నుంచి ఎక్కువగా మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ వేళలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతా ఉంది. సో ఈ రోజు రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఈరోజు రేపు చూసుకుంటే వాతావరణ పరిస్థితుల ప్రకారంగా ఒక లో ప్రెషర్ ఏరియా ఒకటి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని సరిహద్దుల్లో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతాల్లో ఒక లో ప్రెషర్ ఏరియా ఈరోజు ఫామ్ అయ్యింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్ట్ అరేబియా సముద్రంలో 5.8 కిలోమీటర్స్ ఎత్తున ఉంది. ఒకటి ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి తెలంగాణ మీదుగా ఈ అరేబియా సముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ కూడా సౌత్ వర్డ్ టిల్ట్ అనేది కనిపిస్తుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేసాం. ఆ తర్వాత 3 రోజులు ఆరెంజ్ వార్నింగ్స్. అంటే ఈరోజు రేపు 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అంటే 7 to 12 to 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కొన్ని చోట్ల మనకు ఈ హెవీ రెయిన్ఫాల్స్ 7 to 12 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటుంది. సో ఈరోజు రేపు కొంచెం అప్రమత్తత అవసరం. అట్లాగే చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ట్రఫ్ అనేది మనకి కన్వర్జెన్స్ ఎక్కువగా కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తున్నందున సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, దాని ఆనుకొని ఉన్నటువంటి సూర్యాపేట్, నల్లగొండ, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, యాదాద్రి కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేసాం. మేడ్చల్ కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి దాని సరిహద్దు జిల్లాలకు, అట్లాగే సిద్దిపేట్, జనగాం ఈ ప్రాంతాలన్నిటి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా మిగతా జిల్లాలకు మనం ఎల్లో వార్నింగ్స్ అంటే మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్. ఉత్తర జిల్లాలకు కూడా లో ప్రెషర్ ఇంపాక్ట్ ఉన్నందున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఈ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేస్తాం. ఈరోజు 13, 14 తారీఖులు మాత్రమే అలర్ట్స్ మనకు కొనసాగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే మరొక మారు ఏదో 17th మరొక వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్తున్నారు. సో 17వ తారీఖు నుంచి కూడా భారీ వర్షాలు అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ 2-3 అనుకుంటున్నాం, కానీ 17th నుంచి కూడా భారీ వర్షాలని చెప్తున్నారు. 17th అది యాక్చువల్లీ ఇది ఏదైతే ఉందో వేవ్ అది మనకి సౌత్ డిస్ట్రిక్ట్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అవి తగినప్పటికీ మనకి నార్థన్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి ఆదిలాబాద్, అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, ఇటువైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని ఈ వెల్ మార్క్ లో ప్రెజర్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆఫ్టర్ 2 days దాని యొక్క ఇంపాక్ట్ కూడా అక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. సో వాటి యొక్క ప్రభావం వల్ల అక్కడ షియర్ జోన్స్ అవి నార్త్ వర్డ్ షిఫ్ట్ అవుతూ ఉండటం వల్ల ఉత్తర జిల్లాల్లోని 17th కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. 20 సెంటీమీటర్స్ ఎక్కడెక్కడ ముఖ్యంగా ఏ జిల్లాలు రెడ్ అలర్ట్స్ ఇచ్చిన వాటిలో కూడా ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది? ఎందుకంటే మామూలుగా 10 సెంటీమీటర్స్ వస్తాయి. ఇప్పటికే ఫుల్గా చెరువులన్నీ కూడా పొంగిపోతూ ఉన్నాయి, ఆనకట్లన్నీ వదిలిపెట్టినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 20 సెంటీమీటర్స్ అంటే కాలనీలన్నీ కూడా మునిగిపోతాయి. వరంగల్ జిల్లాలో మనం పొద్దున్న చూస్తూ ఉన్నాము, మొత్తం కూడా మునిగిపోయి వాటర్ అంతా కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో 20 to 20 సెంటీమీటర్స్ అని చెప్పిన జిల్లాల్లో ఏ జిల్లాలో అలర్ట్గా ఉండాలి? యాక్చువల్లీ మన కన్వర్జెన్స్ జోన్ అది చూసుకుంటే మోడల్స్ పరంగా ఎక్కువగా కూడా ఈ మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ ఏరియాలో కనపడుతుంది. సో అది ఇలాగా టర్న్ అయ్యి విండ్ అది మనకి ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది. సో అందుకే మనకు ఈ వికారాబాద్ ఏరియా కానీ, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ దాని సరిహద్దు ఉన్నటువంటి యాదాద్రి, ఇక మనకి మహబూబాబాద్, భద్రాద్రి ఈ పక్కన జయశంకర్ భూపాల్పల్లి అవి కూడా కాస్త మేరకు ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి రెడ్ అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. సో అక్కడ మేము 20 కన్నా ఎక్కువ
ఈ ఎక్కువగా మేడ్చల్, సంగారెడ్డి, మెదక్లో 20 కన్నా అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకొకటి మహబూబాబాద్, మూల్గు ఈ 2 ప్లేసెస్లో కూడా 20 అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేపు ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవసరం ఉంది. రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. సో హైదరాబాద్లో కూడా ఈ రెయిన్ఫాల్స్ అవి మోడల్స్ ప్రకారంగా ఇక మీటియోగ్రామ్స్ అవి కూడా లొకేషన్ స్పెసిఫిక్ చూసుకుంటే హైదరాబాద్ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి, కన్సిస్టెంట్గా మోడల్ చూపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 10 నుండి 12 జిల్లాలకు పూర్తిగా రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. సో రెడ్ అలర్ట్స్ అంటే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ కనిపిస్తూ ఉంది. సో ఆరెంజ్ అలర్ట్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా కొన్ని జిల్లాలు 6 జిల్లాలకు మాత్రమే మోడరేట్ రెయిన్కి సంబంధించిన అలర్ట్స్ ఇచ్చారు. మిగతా జిల్లాలన్నీ కూడా ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జారీ జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించినటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించిన జిల్లాలన్నింటి కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, పూర్తిగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్లో 5 గేట్లు ఎత్తి మూసీ నది నీటిని వదులుతున్నారు. సో హుస్సేన్ సాగర్ దగ్గర నుంచి కూడా నీటిని మూసీ నదిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అందరూ లోతట్టు ప్రాంతాలందరూ కూడా ఖాళీ చేపిస్తూ ఉన్నారు. సో అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా బీభత్సంగా వర్షం కురిసే అవకాశం ఉంది. సో 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉంది మేడ్చల్, మల్కాజ్గిరిలో అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే సాయంత్రం వేళ బయటికి రావాలని చెప్పేసి గవర్నమెంట్ అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టరేట్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసులు కావచ్చు, సర్కిల్ ఆఫీసులో కావచ్చు, అన్ని చోట్ల కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. సో ప్రజలు ఎవరికైనా అవసరాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లో కూడా కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విండ్ స్పీడ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.